పిసిసి మాజీ చీఫ్ వి హనుమంతరావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ కట్టించిన కేసీఆర్ ఎవరినీ లోపలికి రానివ్వలేదని, రేవంత్ సీఎం అయ్యాక దాన్ని ప్రజాభవన్ చేశారని గుర్తు చేశారు. ఆయన కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని కేసీఆర్ అనటంలో అర్థమే లేదని, ఆ మాటకొస్తే బీఆర్ఎస్ గ్రాఫే పూర్తిగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. విహెచ్ ప్రధానమంత్రి కావాలన్న అత్యాశతోనే కేసీఆర్ పార్టీ పేరు మార్చాడని, ఆ పార్టీ ఎందరో త్యాగధనుల స్వార్జితమని, అలాంటి పార్టీ పేరు మార్చి కేసీఆర్ మరో ద్రోహం చేశారని, తెలంగాణలో దోచుకున్న కోట్లాది రూపాయలను పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెట్టారని అన్నారు. విహెచ్ వెంటిలేటర్లకు ఏ పార్టీ వెళ్లాలో ప్రజలే నిర్ణయిస్తారని, సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని అన్యాయంగా చంపారని ఆరోపించారు. వి హనుమంతరావు నీ గ్రాఫ్ తగ్గింది, ఇక పాతాళంలో కట కాంగ్రెస్ గ్రాఫ్ పాతాళంలోకి మీ తగ్గిందిరా బాబు. నువ్వు ఇన్ని రోజులు ప్రగతి భవన్ కట్టించినావు, ఎవరిని లోపలికి రానియలే. పోనీ ఎవరన్నా కలిసినా రైతులు వచ్చి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మా భూమి తీసేసుకున్నారు, మా పంట లేదని చెప్తే కూడా నువ్వు కలవకపోతుంది. ఇవాళ వచ్చేమేది మా గ్రాఫ్ అయిపోయింది, పాతాళ లోకంకి కాదు. నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని మార్చి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నీకు అత్యాశ పెరిగింది. టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ ఉండే, ప్రజలు కష్టపడ్డారు, ప్రాణాలు అర్పించారు, తెలంగాణ సాధించాలని, ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచన చేస్తే నువ్వు పార్టీ పేరు మార్చినప్పుడే నీకు అత్యాశ పెరిగింది. ఇక రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి అయిపోయినా, దేశంలో ప్రధానమంత్రి కావాలనే ఆలోచన రావడమే నీ కొంప ముంచిందిరా బాబు. కేసీఆర్ ఎందుకు ఇట్లా మాట్లాడతావు? నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నది. అంతేకాకుండా మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్